రైతుల సక్సెస్ స్టోరీలు మంచి మంచివన్నీ షేర్ చేసుకుంటున్నాం కదండి. ఇక్కడ ఒక రైతు నాన్నకున్న 4 ఎకరాల పొలంలో సాగు చేస్తే 40,000 కూడా లాభం రాలేదండి. రమణదీప్ సింగ్ అంటే కుర్రకారు రైతు, 30 ఏళ్ల కుర్రాడు. ఒక చిన్న చిన్న బిట్ తీసుకున్నాడు. ఆ ఎకరంలో అంటే 30 సెంటే తీసుకున్నాడు. ఒక్క సంవత్సరానికే ₹1,00,00,000 సంపాదించాడండి. ఇగో ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నాను. ఇంకా డీటెయిల్స్ కావాలండి, ఎలా ఏంటి అంటే డీటెయిల్డ్ వీడియో యూట్యూబ్లో చేస్తున్నాను. వీలైతే ఆ రైతు దొరికితే మీకు డైరెక్ట్గా లైవ్లో పరిచయం కూడా చేసేస్తాను. అప్పుడు కావాలంటే అడగచ్చు. హైడ్రోపోనిక్స్ తెలుసు మీకు, ఏరోపోనిక్స్ తెలుసా అండి? ఏరోపోనిక్స్ అంటే గాలిలోనే పండించడం. అరే గాలిలో ఎలా పండుతాయండి? పొలం అన్నాక నేల ఉండాలి కదా, మట్టి ఉండాలి కదా, దున్నాలి కదా, విత్తనాలు వేయాలి కదా, నీరు పెట్టాలి కదా అంటారు కదా. ఎస్, ఇవన్నీ జరుగుతాయి, గాలిలో జరుగుతాయండి. దాన్నే ఏరోపోనిక్స్ అంటారు. ఏం లేదు, ఇప్పుడు మామూలుగా మీకు తెలుసు కదండి, చక్కటి పాలీ హౌసులు కట్టేస్తున్నారు. అలాగే పాలీ హౌసులు కట్టేస్తారు. వర్టికల్ ఫార్మింగ్ తెలుసు కదండి, పైన 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 పేర్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇదే విత్తనాలని చక్కగా వేళ్ళు గాలిలో కనిపిస్తూ ఉంటాయండి. మరి వేళ్ళకి పోషకాలు ఎలాగా అంటారేమో, స్ప్రే చేస్తారండి మిస్ట్ రూపంలో. అంటే ఏ పోషకాలు అయితే కావాలో, ఇతను బంగాళదుంపలు పండించాడండి, ఏ పోషకాలు కావాలో ఆ పోషకాలు కరెక్ట్గా స్ప్రే చేస్తారు ఆ పాలీ హౌస్లో. ఇక అంతే, చక్కగా చక్కగా పెరిగిపోతాయండి. పైపెచ్చు ఈ భూమిలో రకరకాల శిలీంధ్రాలు, కీటకాలు చాలా ఉంటాయి కదండి, తెగుళ్ళు, అవి వచ్చే అవకాశం కూడా ఈ పాలీ హౌస్లో ఉండదండి. ఎదుగుదల కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు? ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో పండించడం కదా, బ్రహ్మాండంగా ఎదుగుదల ఉంటుంది. దీన్ని బాగా ఇష్టపడతారంట కూడా అండి. ఈ రకమైన బంగాళదుంపలు మామూలు దాంతో పోలిస్తే ₹4 రేట్ ఎక్కువ వస్తుంది. సో ఆ రకంగా పండించేసి ₹1,00,00,000 సంపాదించిన రమణదీప్ సింగ్ గురించి ఇగో నేను ఇస్తున్నానండి. సో మరి ఇక్కడ ఏం జరుగుతోంది ఏంటి అంటే, స్పేస్ తక్కువ చాలు, నీరు కూడా తక్కువ చాలు, ఇక పోషకాలు కూడా భూమిలో పోస్తే మీకు తెలిసి ఎటో పోతూ ఉంటాయి, మొక్క తీసుకునేది తక్కువ. ఇక్కడ డైరెక్ట్గా వేళ్ళకే అందుద్ది కాబట్టి పోషకాల ఖర్చు కూడా తక్కువ, ఎరువులు వగైరా వీటన్నిటి ఖర్చు కూడా తక్కువ, ఇక విత్తనాలు ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. ఈ రకంగా అతను ఏరోపోనిక్స్లో ఈ బంగాళదుంపని సాగు చేస్తున్నాడు. ఒక బంగాళదుంపేనా అంటే వేరే వేరే ఆలోచనలు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చేసిన తర్వాత చెప్తాను అంటున్నాడండి. ముందు ట్రయల్స్ వేసాడు, బయటికి వెళ్ళాడు, నేర్చుకున్నాడు, వచ్చాడు. అంటే ఎంతసేపు ఇజ్రాయెల్లో, యూరోపియన్ కంట్రీస్లో అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్తూ ఉంటాం కదా మనం. కానీ మన దేశంలోనే పంజాబ్ బటిండా ప్రాంతంలో ఈ కుర్రాడు చేస్తున్నాడు కాబట్టి మీ అందరికీ ఉపయోగపడుతుందని. ఎవరైనా ఒకళ్ళిద్దరు ప్రయోగాలు చేస్తున్నారా? చేస్తే దయచేసి చెప్పండి, మిమ్మల్ని కూడా పరిచయం చేస్తా. లేదు చేస్తారా? దయచేసి చేయండి. అంటే తక్కువ ఖర్చులో స్టార్ట్ చేయండి. మీరే చాలామందికి ఆదర్శం అవుతారండి. ఇలాంటి మంచి సక్సెస్ స్టోరీస్ కోసం ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేసుకుందాం. రైతు ఇంపార్టెంట్ కదా మనకి.